జేమ్స్ కెమెరన్. ఇతని గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా ఇంకా ఇంకా మాట్లాడుకోవాలి అని అనిపిస్తుంది. ఎందుకు అంటే గతంలోని 'అవతార్ 2' అండ్ కాకుండా అంతకుముందు 90స్ టైమ్‌లోనే వచ్చి సెన్సేషనల్ హిట్‌గా మారిన 'టైటానిక్' మూవీ కూడా అతనే డైరెక్ట్ చేశాడనమాట. మరి ఇప్పుడు అతని నుంచి వస్తున్న 'అవతార్' సీరీస్‌ని చూసినట్లయితే 'అవతార్' ఏ విధంగా ఆడిందో మాట్లాడుకోవాలి. 'అవతార్ 2' ఏ విధంగా ఆడిందో కూడా మాట్లాడుకోవాలి. నిజంగా పెద్ద బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే 'అవతార్ 1' దాదాపు 18,000 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్‌లు అయితే రాబట్టింది. మరి 'అవతార్ 2' కూడా ఇంచుమించు 16,000 కోట్లు ఎంతో కలెక్షన్‌లు అయితే రాబట్టిందనమాట. మరి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సీరీస్ లోని మరొక మూవీ రాబోతుంది అంటే ఆ మూవీ మీద ఇంకెంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. 'అవతార్' అంటే ఇప్పటి వరకు ఆల్రెడీ ఎర్త్ అయిపోయింది, భూమి అయిపోయింది అండ్ వాటర్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే మన ముందుకు ఫైర్‌ని అయితే మన ముందుకైతే తీసుకురాబోతున్నారు. ఈ మూవీ డిసెంబర్ 19 అయితే రాబోతుంది మన ముందుకి. అంతేకాకుండా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ మరొక 2 రోజుల్లోనే అతిపెద్ద భారీ బడ్జెట్‌తో మన ముందుకు వస్తున్న 'ది ఫెంటాస్టిక్ ఫోర్' అనే మూవీకి ముందు వేయడానికైతే మరి 'అవతార్' మేనేజ్‌మెంట్ అయితే గట్టిగా నిర్ణయించినట్లయితే మనకైతే తెలుస్తుంది. అంతేకాకుండా అఫీషియల్‌గా ప్రకటించినట్టు కూడా మనకైతే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. మరి ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. థియేటర్‌కి వెళ్ళిన వారికైతే నిజంగా పండగే పండగ అని చెప్పుకోవడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. గతంలోనే 'అవతార్ ది వే ఆఫ్ వాటర్' ఆ మూవీలోని చూసినట్లయితే ఆ ట్రైలర్ వేరే లెవెల్‌లో ఉంది. అంతేకాకుండా ఆ మూవీలోని అంతకు మించి అంటే ట్రైలర్‌లో ఎంత పెట్టాడో ఆ మూవీలోని అంతకు మించేలా మనకైతే సీన్స్‌ని అయితే చూపించడం అయితే జరిగింది. ఒక విధంగా చెప్పుకోవాలంటే 'అవతార్' అంటే వేరే ప్రపంచానికి తీసుకువెళ్ళిపోతుంది. అంటే మనం చూస్తున్న కొద్దీ ఇది మన ప్రపంచం కాదు. మేము వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళిపోయాము అనే విధంగా అయితే మనకు చాలా క్లుప్తంగా అయితే కనిపిస్తుందన్నమాట. మరి అలాంటిది ఇప్పుడు మళ్ళీ దానికి మించిన ఒక పార్ట్ 3 రాబోతుంది అంటే ఇంకెంతలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇప్పుడు ఇంకొక 2, 3 తెగల్ని ఎక్స్‌ట్రా కలుపుతున్నాడంట మరి 'అవతార్ 3'లోని. మరి అది ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. నిజంగా ఒక విధంగా 'అవతార్' సిరీస్ అంటేనే ఆ మూవీకి అయితే చూడడానికి ఆడియన్స్ అయితే చాలా 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 ఎగబడతారు. ముఖ్యంగా దేనికోసం అంటే ఆ మూవీలో ఉండే గ్రాఫిక్స్ కోసం మాత్రమే. అది ఎలా ఉంటదంటే వేరే ప్రపంచానికి తీసుకువెళ్ళినట్లు ఉంటుంది. ఒక విధంగా ఆ 3 అవర్స్ కూడా బాధలు అండ్ మిగతా ఏం టెన్షన్స్ అండ్ డిప్రెషన్ మొత్తాన్ని మర్చిపోయి వేరే ప్రపంచానికి వెళ్ళిపోవచ్చురా అనే విధంగా అయితే చాలా మంది ఆ మూవీని చూడడానికి ఇష్టపడతారు అని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. మరి ఈ మూవీ 2025 డిసెంబర్ 19 అయితే మన ముందుకైతే రాబోతుంది. మరి మీరు ఎంత ఆసక్తికరంగా ఈ మూవీని చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారో కామెంట్ చేసేయండి. 'అవతార్ 1' అదే కాకుండా 'అవతార్ 2'ని మించి ఈ మూవీ మరి కలెక్షన్‌లు రాబడుతుందా? 'అవతార్ 3' కలెక్షన్ ఎంత వరకు రాబడుతుందో చూడాల్సి ఉంది. మరి మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా మన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మనం పెట్టిన అప్డేట్స్ మొత్తం కూడా మీ వరకు వస్తాయన్నమాట. సో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.